ఒంగోలు పీవీఆర్ మున్సిపల్ గ్రౌండ్లో ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి 29వ వర్ధంతి కార్యక్రమాలు ఏర్పాట్లు పూర్తయ్యాయని సుబ్బరామరెడ్డి అభిమానులు తాత ప్రసాద్ అయినా బత్తిన ఘనశ్యాం మీడియాకి తెలియజేశారు. శుక్రవారం సాయంత్రం జరుగుతున్న ఏర్పాట్లను ఆయన అభిమానులు ప్రతినిధులు పరిశీలించారు. భారీ వర్షం వచ్చినా కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఇనుప రేకుల షెడ్లు తోటి పందిరి ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి గారి 25వ వర్ధంతి 29వ వర్ధంతి రేపు 1వ తారీఖున మన అందరి ప్రజానికానికి అందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళు ఆయన అభిమానులందరూ ఆ రోజు రావటం, ఇక్కడ అన్నప్రసాదాలు స్వీకరించటం, దానికి సంబంధించి మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క మామగారు లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. అట్లానే మాగుంట అభిమానులైనటువంటి ప్రసాద్, సుధాకర్, చంటి, తర్వాత బ్రహ్మయ్య, అన్సరు, తర్వాత వివిధ విభాగాలు అందరూ ఇక్కడ రావటం జరిగింది. ఆఫీస్ ఇన్ఛార్జెస్ అయితే అందరూ ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందరికీ వర్షం అనేది మాగుంట సుబ్బరామరెడ్డి గారి కార్యక్రమం అంటే ఆ దేవుడు వర్షపు జల్లు మామూలుగా కురిపించి కార్యక్రమాలు ఎప్పుడు సక్రమంగా జరిపిస్తారు. దానికి విధంగా ఎవరు ఇబ్బంది పడకుండా
వర్షం వచ్చినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రేకుల షెడ్లు కూడా పైన రూప్ తోటి చేయటం జరిగింది. అందువల్ల అభిమానులందరూ ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఆయనకి ఎప్పుడు లాగే ప్రతి సంవత్సరం ఘన నివాళులు అర్పిస్తూ ఆ యొక్క మహానుభావుడు ఏం చేశాడు, ఇన్ని సంవత్సరాలు ఆయన మర్చిపోవట్లేదని ఇప్పుడున్న నేటి యువతరానికి తెలియపరచడమే ఇది ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ సుబ్బరామరెడ్డి గారు అంటే ఎవరు, ఏం చేశారు అనేది తెలుసుకుంటారు. ఎందుకంటే ఆయన మొట్టమొదటిగా రాజకీయంలో కొత్త పద్ధతిలో ఎట్లా ప్రజలకు ఉపయోగపడాలనేది ఆయన సొంత నిధులతోటి నీటిని, విద్యని, అన్నిటినీ అట్లానే వైద్యాన్ని అందించిన మహానుభావుడు. ఇప్పటికి సుమారు ఆయన మన జిల్లాకు వచ్చి 33 సంవత్సరాలు. ఆయన 4 సంవత్సరాల పర్యాయంలోనే మనం కోల్పోవటం జరిగింది ఎంపీగా ఉండగా. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆ కుటుంబం ఆయన చేసిన సేవల్ని కంటిన్యూ చేయటం అనేది ఒక గొప్ప ఉద్దేశంతో వాళ్ళు అందరూ ప్రజలకు ఆయన ఏ రకంగా దారి చూపించాడో అది ఈ రోజు దాకా నడపడం వాళ్ళ సొంత నిధులతో అనేది అది మాగుంట కుటుంబానికి చెల్లుద్దని తెలియపరుస్తూ ప్రతి ఒక్క అభిమాని ఈ కార్యక్రమంలో పాల్గొవాలి. ఎందుకంటే ఆయనతో తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒంగోలు పట్టణంలో. అన్ని కాంగ్రెస్లో కానీ అన్ని విభాగాల్లో ఆ రోజున యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ విభాగాల్లో ఆయన్ని తెలియని నాయకుడు లేడు. అలానే జిల్లాలో ఆయన తెలియని పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తి అయినా సరే ఆయన్ని బాగా అభిమానిస్తారు. పార్టీలకు అతీతంగా అందరూ ఈ యొక్క ఆహ్వానాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు పాల్గొని ఆయన ఆత్మకి మంచి శాంతి కలిగించి ఆయన అలాంటి మహాన్ నాయకుడు ఏ రకంగా ఉపయోగపడేదని 10 మందికి తెలిసే విధంగా ఈ కార్యక్రమంలో చెప్పాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డిసెంబర్ 1వ తేదీ అంటే మన జిల్లా ఒక మహామనిషి కోల్పోయిన రోజు. ఆ రోజు డిసెంబర్ 1 కీర్తిశేషులు పెద్దలు, గౌరవనీయులు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారి వర్ధంతి 29 వర్ధంతి సందర్భంగా స్థానిక ఒంగోలు నగరంలో స్థానిక పీవీఆర్ఎస్ గ్రౌండ్స్లో వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుంచి కూడా ప్రారంభమవుతాయి. ఉదయం 8 గంటల నుంచి కూడా ఒంగోలు నగరంలో వివిధ ప్రాంతాల్లో వారికి గార్లెన్ చేయటం, తదుపరి 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా స్థానిక పీవీఆర్ఎస్ గ్రౌండ్స్ నందు వర్ధంతి కార్యక్రమాలు జరుగుతాయి. అందరికీ తెలిసిందే ఈ జిల్లా ఒక ప్రముఖ రాజకీయవేత్తే కాదు, సేవాసక్తుడు, సంఘ నేత. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన 1991 నుంచి వెనకబడిన ప్రకాశం జిల్లాలో రావడమే 21 ఇంటర్ కాలేజీలని స్థాపించి విద్యార్థులందరినీ కూడా ఈ ప్రకాశం జిల్లాను ముందు నడిపించడం జరిగింది. అదేవిధంగా మంచినీటి సరఫరా ఈ జిల్లాలో ఎక్కడైతే ఫ్లోరిన్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వాటర్ ట్యాంక్స్ పంపించి వారికి మంచినీటి సరఫరా చేయటం. అదేవిధంగా ఈ జిల్లాలో ఎంతోమంది అంటే గుండెకి సంబంధించి ఆపరేషన్స్ చేయించిన సత్యసాయి ఇన్స్టిట్యూట్ ద్వారా ఆపరేషన్ చేసిన వ్యక్తి అని ఎవరైనా శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారికి తెలుసుకోవచ్చు. ఎందుకంటే సుబ్బరామరెడ్డి గారు వారి యొక్క సేవలు మరవలేనివి. వారి అడుగుజాడల్లో నడుస్తున్న వారి సోదరులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి అండి, అదేవిధంగా వారి తండ్రి రాఘవరెడ్డి గారి అండి, అదేవిధంగా మమ్మల్ని నడిపిస్తున్న మాగుంట అభిమానులందరినీ నడిపిస్తున్న మాగుంట కుటుంబం వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు 1వ తేదీ ఆదివారం ఒంగోలు నగర ప్రజానికం అంతా కూడా ఒంగోలు నగరమే కాకుండా ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు ప్రజానికం అంతా కూడా ఈ యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ అమర్ రహే మాగుంట సుబ్బరామరెడ్డి గారు, అమర్ రహే. శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారి 29వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు పీవీఆర్ గ్రౌండ్స్లో పెద్దలు గౌరవనీయులు లక్ష్మీనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలా చురుగ్గా పనులు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా వర్షం కురిస్తే ఎట్లా ఇక్కడ వర్షం వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఇక్కడ వర్షం పడతానే ఉంది. ఇది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కరికి సౌకర్యాలు ఉండే విధంగా పెద్ద ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్నప్రసాదాలు స్వీకరించడానికి వెహికల్ షెడ్లు అసలు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా ప్రజానికం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. ఆ రోజున ప్రకాశం జిల్లా ప్రజలంతా కూడా ప్రకాశం జిల్లాలో ఈ ప్రకాశం జిల్లా వాసులు మర్చిపోకుండా ఉండేదానికి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుతూ ఉంది. మాగుంట కుటుంబానికి కూడా ప్రకాశం జిల్లా అభిమానులు మాగుంట అభిమానులుగా మేము రుణపడి ఉంటాం. చాలా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎవరు కూడా మేము మర్చిపోకుండా ఆయన వర్ధంతిని ఇంకా 10 కాలాల పాటు మాగుంట కుటుంబం ఇలా
కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాగుంట సుబ్బరామరెడ్డి గారికి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాం.